బోధన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనే పేరుతో రాకాసిపేట్ గోసం బస్తీలో నిరసన ర్యాలీ నిర్వహించారు. బీజేపీ పార్టీ మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుందని మండిపడ్డారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రతి ఏటా సవరిస్తూ దేశ ప్రజలు ఇబ్బందులకు గురయ్యే బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెడుతుందని, యువత నడుం బిగించి బీజేపీ వ్యతిరేక విధానాలకు ఎదుర్కోవాలని ఆనంపల్లి ఎల్లయ్య వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాషా మొయిముద్దీన్, శరత్ రెడ్డి, దాము, హరికాంత్ చారి, గుండేడి శంకర్, సంగ్రామ్, సాయిబాబా గౌడ్, తోకల సాయిరెడ్డి, గుండేడి రాములు, తలారి నవీన్, కలీం తదితరులు పాల్గొన్నారు. దేశంలో చాలా, ఎందుకంటే మీరు చదువుకున్న వాళ్ళు యూత్ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మీ గదిలో కలిస్తే మీకే తెలియకపోతే ఎట్లా? మనకందరికి ఉపయోగపడేది రాజ్యాంగం. రాజ్యాంగం రాసింది డాక్టర్ అంబేద్కర్ అయితే గుర్తుపడతాం, స్వాతంత్రం తెచ్చింది గాంధీని అయితే గుర్తుపడతాం, ఇది ఇద్దరైతే గుర్తుపడతాం కదా. ఇలా పరిస్థితులు ఏమైనాయంటే రాజ్యాంగాన్ని మార్చేసిన